గురువుగారు, ఉగాది కొత్త పంచాంగం ప్రకారం తులరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా పంచాంగంలో ఉండే ఆదాయ వ్యయాలు, రాజ్యపుజ అవమానాలు చూస్తాం. సో మనకి 5-14 ఉందండి. అంటే 5 ఆదాయము, వ్యయం 14. అంటే ఒక 5 లక్షలో 5 కోట్లో ప్రతి సంవత్సరం సంపాదిస్తే ఒక 14 లక్షలో లేక 14 కోట్లో, ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, ఇంకా తక్కువ ఉంటారు. సో ఆ రకంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే తులవారికి గనక ఇప్పుడుండే గ్రహస్థితి మీకు ఆదాయం పెరగాలి అంటే ఒకటి ఓం స్కందాయ నమః మంత్రం సూపర్గా పనిచేస్తుంది. ఇక వ్యయం తగ్గాలి అంటే కనుక మీరు పెసలు దానంగా ఇవ్వడము, గోవులు ఉంటాయి కదా, గోశాలకు వెళ్ళి అక్కడ మీరు దేశీవాలి గోవుకి గోంగూర తినిపించినట్లయితే, లేదా ఆకుకూరలు ఏదైనా తినిపించినట్లయితే కూడా వీరికి వ్యయం అంటే ఆ రూపంలో మీకు పోతుంది. ఇప్పుడు ఒక గోసేవ చేశారు, ఎలా పోతుంది అనిపించవచ్చు. సకల దేవతలు ఉన్నటువంటి గోవు దగ్గరికి వెళ్ళి మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో తినిపిస్తున్నప్పుడు ఆ కర్మ ఆ రూపంలో క్లియర్ అయిపోతుంది. వేరే రూపంలో కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది కాస్త జస్ట్ 20 రూపాయలు 30 రూపాయలతో మీకు క్లియర్ అవుతుంది కదా. అది ఇక రాజ్యపూజ్య అవమానం కనుక తీసుకుంటే తులారాశి వారికి ఇక్కడ మనకి పంచాంగాల్లో ఇచ్చినటువంటి వివరాలు కనుక చూసుకుంటే 6-3గా ఇచ్చారు. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 6, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 3గా ఉంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం చూసుకుంటే కనుక కొద్దిగా జూన్ నుంచి కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, మార్పులు ఉంటాయి. కొంచెం మీరు అంటే ఎవరో ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి, మార్పులు కూడా జరుగుతాయి వీరికి. అయితే వీరికి ఎక్కువగా ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా జూన్ నుంచే ఉంది. కాకపోతే స్కందుని ఎంత తలుచుకుంటూ ఉంటే అంత ఫైనాన్షియల్గా బాగుంటుంది వీరికి చెప్పాలంటే. ఓకే. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి వచ్చాడో, ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన గురువు వల్ల ఏంటంటే కొన్ని యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ బాగుంటుంది వీరికి ఈ సంవత్సరం, అద్భుతంగా ఉంటుంది. అండ్ కొంచెం తులారాశి వారికి రాజకీయ రంగాల్లోని, సినిమా ఫీల్డ్ రంగాల్లోని, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంది. అది కాకుండా 6లో శని, అంటే కర్మస్థానంలో ఎప్పుడైనా శని ఉన్నప్పుడు ఏంటంటే పూర్వజంలో మనం చేసినటువంటి మంచి కర్మలకు సంబంధించినటువంటివి అందించడం జరుగుతుంటుంది ఎవరికి, ఈ యొక్క తుల వారికి. ఎందుకంటే మనకి మీనంలో శని ఉన్నాడు కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆయుర్వేదము, మెడికల్ రంగాలు, మ్యాజికల్ థింగ్స్, ఈవెంట్స్ ఇట్లాంటివి చేసేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే ఈ సంవత్సరం. అండ్ ఈ తులారాశి వారికి ఇక వీరికి పర్టికులర్గా సంతానం కోసం ప్రయత్నం చేసే విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంటుంది, అది కొద్దిగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా జూన్ జూలై నుంచి ఆ స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఒక దుర్గానామాన్ని స్మరించుకున్నట్లయితే, ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఎక్కువగా దుర్గానామాన్ని స్మరించాలి. ఎంత స్మరిస్తే అంత బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.